నమస్తే, నేను మధు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్ళీ బాలకృష్ణతో ఇంకొక సినిమా చేయబోతున్నారా? మళ్ళీ ఆ సినిమాని భగవంత్ కేసరికి ప్రీక్వెలా సీక్వెలా? అయితే రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మళ్ళీ బాలయ్యతో ఇంకొక సినిమా చేయబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? ఒకవేళ తీస్తే అది భగవంత్ కేసరికి ప్రీక్వెల్ గా అయ్యే అవకాశం ఉందంటారా? సో ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి గారు చెప్పారు, ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ తీయాలి అనే ఆలోచన వస్తే భగవత్ కేసరికి సంబంధించినటువంటి ప్రీక్వెల్ తీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఒకవేళ ఆలోచన వస్తే అన్నారు, తీస్తానని చెప్పలా ఒక ఇంటర్వ్యూలో. సో దాంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరితో ఒక హావా, ఇప్పుడు అనిల్ రావిపూడి హావా నడుస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన తోటి సినిమా తీయడానికి, ఆయన డైరెక్షన్లో సినిమా తీయడానికి ఈవెన్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ఫుల్ మీట్లో నాతోటి మళ్ళీ ఇంకో సినిమా దీని హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తేనే తీస్తానంటావేమో అని చెప్పి సెటైర్ కూడా వేశారు. అది సెటైర్ కింద కనిపించినప్పటికీ కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్కి ఉన్నటువంటి డిమాండ్ ఎంతో తెలియజేస్తుంది ఆయన డైలాగ్. యాక్చువల్గా వరుస ఫ్లాపులతోటి పాపం సక్సెస్ కోసం వేచి చూసి నిరీక్షించి నీరసించిపోయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఆయనతో సినిమా తీస్తున్నప్పుడే ఇతని మీద టాలీవుడ్లో కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఎందుకనంటే చిరంజీవి గారితో సినిమా తీస్తే ఇంకా డైరెక్టర్ అవుట్ అనేటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చారు. ఎందుకంటే హ్యాట్రిక్ విజయాలు సాధించినటువంటి డైరెక్టర్స్ ఆయనతోటి ఈ మధ్యకాలంలో తీసినటువంటి సినిమాలు అవన్నీ ఫ్లాప్ అయినాయి. డైరెక్టర్స్ కూడా కనుమరుగైపోయారు ఆల్మోస్ట్ ఫీల్డ్ లో అంత క్రేజ్ లేకుండా. అలాంటి పరిస్థితే అనిల్ రావిపూడికి వస్తుంది అనేటువంటిది ఒక ప్రచారం చేశారు. కానీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవికి. సో అది చిరంజీవికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అనుకోవాలి. ఆయనకి ఎంటైర్ కెరీర్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడి ఇచ్చినటువంటి బ్రేక్ ఏదైతే ఉందో అది మరొక ఎత్తు అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 73+ ఏజ్ లో ఆయన నేను హీరోగా క్రేజ్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఆయనలో బాధ ఉంది. ఎందుకు ఆ బాధ ఉందని నేను అంటున్నానంటే, నీకే చెప్పాడా అని చెప్పేసి అనుకోవచ్చు ఎవరైనా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళ మనవరాళ్ళు ఉన్నారు కదా, ఎక్కువ మంది మనవరాళ్ళే ఉన్నారు, ఇది ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉంది మా ఇల్లు అనేది కూడా అన్నారు ఆయన. అంటూ ఆయన ఒక మాట అన్నారు, ఇప్పుడు నేను హీరోని, నా సినిమాలు మీరు చూడరా అంటే వాళ్ళు ఎవరు, నువ్వు హీరోవా అని చెప్పి పెద్ద యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా. వాళ్ళకి వాళ్ళేమో సినిమాలు ఇప్పుడు లేటెస్ట్ హీరోలు చూస్తుంటారంట. మధ్యలో ఈయన వచ్చి ఆయన సినిమా పెడితే తాతయ్య ఈ సినిమా వద్దని చెప్పేసి పక్కకు పెట్టేవాళ్ళంట. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆయన ఫేడ్ అవుట్ అవుతున్నాము అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా స్టామినా ఇంకా ఉంది నాకు అని నిరూపించుకున్నటువంటి సినిమా ఇది మనశంకర్ వరప్రసాద్. లేదంటే ఆయన అప్పటి వరకు బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నారు. ప్లస్ వాళ్ళ పిల్లలతో కూడా మనోరాలతో కూడా ఇప్పుడు క్యాజువల్ గా అది చెప్పినప్పటికి కూడా వాస్తవం అది లోపల ఉన్నటువంటి భావన అది. సో అది ఉంటే కనుక ఇప్పుడున్న హీరోలతో నేను పోటీ పడలేకపోతున్నానేమో అనే ఫీలింగ్ ఆయన ఉందనిపించింది ఆ డైలాగ్ వింటే నాకు. సో ఇప్పుడేంటి, ఇప్పుడు వచ్చే హీరోల కంటే నేనే టాప్, 350 కోట్ల రూపాయలు కలెక్షన్స్, అవసరమైతే 400 కోట్లు కూడా వెళ్ళేటట్టు ఉంది ఆ సినిమా. సో అది బ్లాక్ బస్టర్ హిట్, ఊహించినటువంటి హిట్ అది. సో దాంతో ఆయన సక్సెస్ఫుల్ మీట్ లో అనిల్ రావిపూడి ఇచ్చినటువంటి సక్సెస్ కిందనే భావిస్తున్నాడు ఆయన. అంటే అలా అని చెప్పేసి చిరంజీవి గారి, ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి ఉన్నటువంటి గ్రాఫ్ కి చిరంజీవి గారికి గ్రాఫ్ యాడ్ అయ్యింది. దాంతో యాక్చువల్గా 200 కోట్ల సినిమా కాస్త 400 కోట్లకి అయింది. సో అది చిరంజీవి గారిని మనం ఏమి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మెగాస్టార్, దాంట్లో కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చినటువంటి హీరో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎవరికైనా ఒక సమయంలో మాత్రం గ్రాఫ్ పీక్ లో ఉంటుంది, ఆ తర్వాత పడిపోయినప్పుడు జనరల్ గా కొంత మానసికమైనటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ ఉంటుంది. సో ఆ సంఘర్షణ నుంచి ఇప్పుడు బయటకు వచ్చారు చిరంజీవి గారు. సో ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త క్రేజ్ తోటి మొదలవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి బ్రేక్ ఇచ్చారు. సో ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాత బాలయ్య అమ్మలు అనిల్ రావిపూడికి ఫోన్ చేయడం మొదలు పెట్టారంట. బాలయ్య తోటి మరి ఇప్పుడు సినిమా భగవత్ కేసరి తీసారు కదా, అది బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మరి బాలయ్య గారితో ఎప్పుడు సినిమా తీస్తావు అని చెప్పి బాగా ఫోన్లు చేశారంట ఈ మధ్యకాలంలో. ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిందంట. అప్పుడు ఆ సందర్భంగా బాలయ్యది సీక్వెల్లో ప్రీక్వెల్లో ఏదన్నా ఆలోచన వస్తే
నేను తీస్తానని చెప్పి భగవత్ కేసరిని ఉదాహరిస్తూ భగవత్ కేసరి ప్రీక్వెల్ తీయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. అది కనుక తీస్తే ఖచ్చితంగా మోక్షజ్ఞని కూడా పెట్టి తీయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టు ఆయన లీక్ ఇచ్చాడు. సో దీంతో నందమూరి హీరో ఫ్యాన్స్ లో మంచి జోష్ ఇవాళ సోషల్ మీడియా మొత్తం అదే ఇక మోక్షజ్ఞ రాబోతున్నాడు. ఇప్పుడు మోక్షజ్ఞ ఆల్రెడీ ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా తీస్తున్నారు. దాని తర్వాత సినిమా మోక్షజ్ఞ ఇదేను అనేది. ఇది భగవత్ కేసరి ప్రీక్వెల్ తీస్తే బాలకృష్ణ ఉంటారు, బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా ఉంటారు. వీళ్ళిద్దరిని పెట్టి తీయాలి అనేది ఆయన ఆలోచన అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ లో తన ఒపీనియన్ ని వ్యక్తం చేశారు. సరే, ఆ సినిమా ఎలా ఉంటుందంటే భగవత్ కేసరిలో యాక్చువల్ గా స్టార్టింగ్ లోనే ఈయన జైల్లో ఉంటాడు. జైల్లో పెద్ద ఫైట్ తోటి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత అసలు ఎవరు ఈయన అంటే పోలీస్ ఆఫీసర్. ఇది సస్పెన్స్. అయితే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఆయన లైఫ్ ఏంటి, పోలీస్ ఆఫీసర్ తర్వాత చూపించారు భగవత్ కేసరి. పోలీస్ ఆఫీసర్ కు ముందు ఆయన లైఫ్ ఏంటి అనే కాన్సెప్ట్ తోటి ఒక సినిమా తీయాలి అనేది. సో భగవద్గీత అక్కడ ఏంటంటే ఒక స్టోరీలో అంటే గతంలో ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు ఇతను అనేది మాత్రమే ఒక వాయిస్ లాగా చెప్పారు ఆ సినిమాలో. అంటే ఎండింగ్ కాదు, మధ్యలో సినిమాలో ఒక ట్విస్ట్ ఇచ్చినప్పుడు భగవత్ కేసరి అనేది చూపిస్తారు జైల్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎవరు భగవత్ కేసరి అన్నప్పుడు మళ్ళీ సినిమా అదే పోలీస్ ఆఫీసర్ అవన్నీ చూపిస్తారు. చూపించినప్పుడు అసలు ఆ పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నప్పుడు చాలా రిచ్ ఫ్యామిలీ, తర్వాత దాన ధర్మాలు చేసిన ఫ్యామిలీ, అదే వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అనేది ఊరిక వాయిస్ లో చూపించారు, మాటల్లో చెప్పారు. కానీ అది బాగా ఎలివేట్ చేయాలి, అది ఎలివేట్ చేసి ఏంటి అంటే పోలీస్ పాత్రకు ముందు లైఫ్ ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ప్రీక్వెల్ తీయాలి అనేటువంటిది ఒక ఐడియా ఆయన ఒకటి లీక్ చేశారు. టాలీవుడ్ లో ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది ఆ లీక్. సో అది చేసినప్పుడు జనరల్ గా డబుల్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ డబుల్ యాక్షన్ లో బాలయ్య మోక్షజ్ఞ ఇద్దరు ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే టాలీవుడ్ లో ఉండేటువంటి టాక్. కాబట్టి అది మెటీరియలైజ్ ఇప్పుడు అవుతుందా అని అంటే నెక్స్ట్ సంక్రాంతి ఉంది కదా, ఈ సంక్రాంతికి నెక్స్ట్ అంటే 2027 సంక్రాంతి, అదేదో నాగార్జున గారితో ఏదో ఆల్రెడీ ప్రాజెక్ట్ రెడీ అయిందని అంటున్నారు. మరి ఈ సంక్రాంతి పోతే 2028 సంక్రాంతి అవుతుందేమో మరి అనిల్ రావుపూడి. లేదంటే 2 ప్రాజెక్టులు ఒకేసారి తీసుకొస్తారంటే బాలయ్య ఫ్యాన్స్ అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి చెప్తున్నాడంట మరి అనిల్ రావుపూడి. సో కాబట్టి అనిల్ రావుపూడి గ్రాఫ్ ఇవాళ ఎలా ఉందంటే టాప్ హీరోలే ఫోన్ చేసి మరి హీరో ఫ్యాన్స్, టాప్ హీరో ఫ్యాన్సే మా హీరో తోటి సినిమా తీయండి అని చెప్పేసి ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి అనిల్ రావుపూడి వరుసగా 9 హిట్లే వచ్చినాయి. రాజమౌళి గారు వరుస హిట్లే, ఆయన లైఫ్ మొత్తం హిట్లే, కానీ భారీ బడ్జెట్. కానీ అనిల్ రావుపూడి ఏంటంటే నిర్మాతల ఫ్రెండ్లీ, అందువల్ల నిర్మాతల ఫ్రెండ్లీ కాబట్టి ఎవరైనా కావాలనుకో. ప్లస్ అడావుడి చేయడు సినిమాల్లో, పెద్ద అడావుడే కనిపించదు. జస్ట్ అందరికి లైఫ్ లో జరిగేటువంటి అంశాలనే తీసుకొని సింపుల్ గా చేస్తాడు. బరువైనటువంటి కథలు ఏవి తీసుకోడు ఆయన. నాకు తెలిసినంత నేను సినిమాలు చూశాను కదా, బరువైన కథలు ఏవి తీసుకోడు. ఉన్న కథనే అందంగా చూపిస్తాడు. అంటే స్క్రీన్ ప్లేలో ఆయనకు పట్టుంది. స్క్రీన్ ప్లే అనేది పట్టున్నటువంటి డైరెక్టర్ ఆయన. సో కాబట్టి ఈజీగా హిట్ చేస్తాడు, మినిమం గ్యారంటీ అనేటువంటిది ఆయనకి ఉన్నటువంటి ముద్ర. కాబట్టి ఆయనతో బాలయ్య కూడా సినిమా తీయాలి. అందులో మొన్న సినిమా పెద్దగా ఆడలేదు కదా, అఖండ 2 అంటే తాండవం అనుకున్నాను, తాడలేదు కదా. ఓకే, యావరేజ్ ఫిల్మ్ బానే ఉంది, బట్ దానికి వచ్చినటువంటి హైప్ కి తగ్గ కలెక్షన్స్ లేవు కదా. సో అందులో కోర్టు కేసులు, రకరకాల కుట్రలు ఇవన్నీ జరిగాయి దాని మీద. సో కాబట్టి కొంత మళ్ళీ అనిల్ రావుపూడి సినిమా తీస్తే కనుక మళ్ళీ బాలయ్య గ్రాఫ్ పెరుగుతుంది. సో బాలయ్య గారికి గ్రాఫ్ ఇప్పుడు ఒక రకంగా ఉంటుంది, అది వేరే విషయం. ఆయనే ట్రెండ్ సెట్ చేస్తాడు, ఆయనే క్రియేట్ చేస్తాడు. సో కాబట్టి కాకపోతే అనిల్ రావుపూడి తోటి డైరెక్షన్ లో మళ్ళీ బాలయ్య ఒక మెసేజ్ ఓరియంటెడ్, భగవత్ కేసరి అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. అది అలాంటిది కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. మరి ఆయన ఎప్పుడు స్క్రిప్ట్ తయారు చేస్తారో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం అన్న మూవీ దగ్గర నుంచి ఇంతకు ముందు మూవీస్ కావచ్చు, ప్రెజెంట్ మూవీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చినట్టు సంక్రాంతి రోజు రిలీజ్ అయ్యి భారీ హిట్లను అయితే అందుకుంటున్నాయి. మరి వచ్చే సంక్రాంతికి మరి బాలయ్య బాబుతో సినిమా తీసి రిలీజ్ చేస్తారా, లేకపోతే ఆయన చెప్పినట్టుగానే నాగార్జున గారితో
సినిమా తీసి హైలైట్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదేమైనా సరే అనిల్ రావిపూడి సినిమాలు మాత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. మరి మనం అందరం వెయిట్ చేద్దాం ఏ హీరో సినిమా ఈ సంక్రాంతికి రాబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.